యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 48 జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. అన్ని పరిస్థితులని ప్రశాంత చిత్తంతో సమానంగా స్వీకరించటం అనేది ఎంత మెచ్చదగినదంటే శ్రీకృష్ణుడు దానిని యోగం అంటాడు. అంటే పరమాత్మతో ఐక్యత. ఈ సమత్వ బుద్ధి అనేది పూర్వశ్లోకం యొక్క విజ్ఞానాన్ని అమలుపరచటం ద్వారా వస్తుంది. మన కృషి మాత్రమే మన చేతుల్లో ఉంది, ఫలితము కాదు అని అర్థం చేసుకున్నప్పుడు మన కర్తవ్య నిర్వహణ మీద మాత్రమే మన పూర్తి శ్రద్ధ ఉంటుంది. ఫలితములు భగవంతుని ప్రీతి కొరకే, కాబట్టి అవి ఆయనకే సమర్పిస్తాము. ఒకవేళ ఫలితములు మనం అనుకున్నట్టు రాకపోతే వాటిని భగవత్ సంకల్పముగా ప్రశాంతముగా స్వీకరిస్తాము. ఈ విధంగా కీర్తి మరియు అపకీర్తి, జయము మరియు అపజయము, సుఖము మరియు దుఃఖము, వీటన్నిటినీ మనము భగవంతుని సంకల్పంగా పరిగణించి స్వీకరిస్తాము. ఈ రెంటినీ సమానంగా స్వీకరించటం నేర్చుకున్నప్పుడు మనము శ్రీకృష్ణుడు చెప్పిన సమత్వ బుద్ధిని పెంపొందించుకుంటాము. జీవితంలోని ఒడుదుడుకులకు ఈ శ్లోకం ఒక చక్కని ఆచరణాత్మక పరిష్కారం చూపుతుంది. నావలో మనం సముద్రంలో ప్రయాణం చేస్తుంటే సముద్ర అలలు ఆ నావను అటూ ఇటూ ఊపటం సహజం. ప్రతిసారి అల తాకినప్పుడల్లా మనం కలత చెందితే మన యాతనకు అంతు ఉండదు. ఒకవేళ అలలు పైకి రావద్దు అనుకుంటే అది సముద్రం యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా ఉండమని కోరినట్లే. అలలు అనేవి సముద్రం నుండి విడదీయలేనివి. అదే విధంగా సంసార సాగరంలో ప్రయాణించేటప్పుడు మన నియంత్రణలో లేని ఎన్నో అలలను అది మన మీదకు తేవచ్చు. మనము ప్రతికూల పరిస్థితులని నివారించటానికి నిరంతరం పోరాడుతూ ఉంటే మనం అసంతృప్తి, దుఃఖాన్ని తొలగించుకోలేము. కాని మన శక్తిమేర ప్రయత్నం ఆపకుండా దారిలో వచ్చే ప్రతి దాన్ని స్వీకరించటం నేర్చుకుంటే మనం ఈశ్వర సంకల్పానికి శరణాగతి చేసినట్లే. అదే నిజమైన యోగము. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. 49 దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము. బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోబులు, పిసినారులు. పనికి 2 దృష్టికోణాలున్నాయి. 1 మనం బాహ్యంగా చేసే క్రియ, 2 దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్యకార్యంలో పాలుపంచుకున్నట్టే, కాని వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్లడానికి వెనుకాడరు. అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి భగవత్ సేవలాగా కరసేవ, స్వచ్ఛంద పని చేస్తాడు. బాహ్యంగా సాధువు చేసే పని, ఆ పనివారు చేసే పని ఒక్కటే అయినా వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది. ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసినవారు ఉత్తములు. కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసినవారు నిజమైన జ్ఞానం కలిగినవారు. కృపణ, పిసినారి అన్న పదం ఇక్కడ వాడబడింది. శ్రీమద్ భాగవతం కృపణ అంటే ఇలా నిర్వచించింది: నవేద కృపణ శ్రేయ ఆత్మనోగుణ వస్తు దృక్ తస్య తాన్ ఇచ్ఛతో యచ్చేద్యది సోపి తథావిధ. సెప్టెంబర్ 6, 49 భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమ సత్యమని అనుకునే వారే కృపణులు. మరల శ్రీమద్భాగవతం ఇలా అంటుంది: కృప్ను యో అజితేంద్రియ 1:1:1:9:44 ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు. ఒక వ్యక్తి విజ్ఞానపై స్థాయికి వెళ్లే కొద్దీ సహజంగానే కర్మ ఫలాలని అనుభోగించాలనే కోరిక విడిచిపెట్టి సేవా దృక్పథం వైపు వెళతాడు. మైక్రోసాఫ్ట్ సంస్థలో తన పదవీత్యాగం చేసిన తరువాత ఇప్పుడు బిల్ గేట్స్ తన శక్తి సామర్థ్యాలని సమాజ సేవలో వినియోగిస్తున్నాడు. అదే విధంగా అమెరికా అధ్యక్షుడిగా తన హోదా, అధికారము పూర్తయిన తరువాత బిల్ క్లింటన్ మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తున్నాడు. ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం, గివింగ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ చేంజ్ ద వరల్డ్, గివింగ్ హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ చేంజ్ ద వరల్డ్ కూడా రాశాడు. వారి సేవా దృక్పథం పొగడదగినదే, కాని అది సరిగ్గా ఇంకా సరియైన దిశలో లేదు.
మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం భగవత్ అర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే ఆ సేవా దృక్పథం దోష రహితమవుతుంది. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృతదుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. 50 వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో సరియైన దృక్పథంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము. తరచుగా కర్మయోగ శాస్త్రం విన్న పిదప జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు. ఫలితాలపై ఆసక్తి, మమకారం వదిలేస్తే వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపోదా అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మన పనిలోని నాణ్యత ఏమాత్రం తగ్గదని, పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తన చికిత్సా ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధిగల శస్త్రచికిత్సా వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు. రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించడు. ఎందుకంటే అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా, తన శక్తిమేర, ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు. కాని అదే వైద్యుడి ఏకైక బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అని భయం ఉంటుంది. కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు, పైగా మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా మమకారము, బంధము లేకుండా పనిచేస్తే భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాభరా లేకుండా మన గరిష్ట నైపుణ్య సామర్థ్యంతో పనిచేయవచ్చు. అదేవిధంగా అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరచుతున్నది. భగవద్గీత వినకముందు అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీకృష్ణుడి ద్వారా భగవద్గీత విన్న తరువాత అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా శ్రీకృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేశాడు. అతను అప్పటికీ వీరయోధుడే, కాని తన అంతర్గత దృక్పథం, ప్రేరణ మారిపోయింది. తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయటం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు. నిజానికి దానికి విరుద్ధంగా అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు. ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది. కర్మజం బుద్ధియుక్త హే ఫలం త్యక్త్వా మనీషినః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. 51 జ్ఞానులు సమత్వ బుద్ధి కలిగి ఉండి జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార, ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు. ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరించమని చెప్పటం కొనసాగిస్తూ అది వ్యక్తిని బాధ రహిత స్థితికి చేరుస్తుందని శ్రీకృష్ణుడు మరింత పేర్కొంటున్నాడు. జీవితంలో వైరుధ్యము ఎలా ఉంటుందంటే, మనం సంతోషం కోసం ప్రయత్నిస్తాము కానీ దుఃఖమే అందుతుంది. ప్రేమ కోసం తపిస్తాము కానీ నిరాశే ఎదురవుతుంది. జీవించాలని కోరుకుంటాము కానీ మరణం వైపుగా ప్రతిక్షణం అడుగులేస్తుంటాము. భాగవతంలో ఇలా చెప్పబడింది: సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైస్సుఖం వాన్యదుపారమం వా విందేత భూయాస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదెన్న. 3.5.2 ప్రతి ఒక్క వ్యక్తి ఆనందం కోసం కామ్య కర్మలను చేస్తూనే ఉంటాడు, కాని తృప్తి లభించదు. సరికదా ఈ పనులు దుఃఖాన్ని మరింత పెంచుతాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో దుఃఖితులై ఉన్నారు. కొంతమంది తమ స్వంత శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. మరికొందరు తమ స్వజనులు, బంధువులచే బాధింపబడుతున్నారు. మరికొందరు నిత్యావసరాల కోసం కూడా దరిద్రంతో బాధపడుతున్నారు. ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి తాము సంతోషంగా లేము అని తెలుసు, కాని తమ కన్నా ఎక్కువ ఉన్నవారు సంతోషంగా ఉన్నారు అనుకోని భౌతిక ప్రగతి కోసం ఇంకా పరుగులు తీస్తున్నారు. ఈ గుడ్డి అన్వేషణ ఎన్నో జన్మల నుండి సాగుతూనే ఉంది కానీ ఎక్కడా దీనికి అంతమే కనిపించటం లేదు. ఇప్పుడు లోకులు కామ్యకర్మల ద్వారా ఎవరూ ఆనందాన్ని పొందలేరు అని తెలుసుకుంటే అప్పుడు వారు పరుగులు పెట్టే దిశ నిరర్ధకమైనదని అర్థం చేసుకుని ఆధ్యాత్మిక జీవనం వైపు తమ జీవితాన్ని టర్న్ తిప్పుకునేందుకు ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢమైన సంకల్పం కలవారు భగవంతుడే సర్వకార్య ఫలములకు భోక్త అని తెలుసుకుంటారు. ఆ కారణంగా
వారు తమ కర్మ ఫలములపై మమకారం విడిచిపెట్టి అంతా భగవంతునికి సమర్పించి మరియు ప్రశాంత చిత్తంతో అన్నిటినీ ఈశ్వర ప్రసాదం అనుగ్రహం లా స్వీకరిస్తారు. ఈ విధంగా చేయటం వలన వారి పనులు జనన మరణ చక్రంలో పడవేసే కర్మ బంధాలను కలుగచేయవు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. 52 మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. ఇహపరలోక భోగముల విషయంలో ప్రాపంచిక భోగాలపై ఆసక్తి ఉన్నవారు భౌతిక ఐశ్వర్యములు మరియు స్వర్గాది లోకములను పొందించే వేదాలలోని ఆడంబరమైన కర్మకాండలు చెప్పే భాగాల పట్ల ఆకర్షితులవుతారు అని శ్రీకృష్ణుడు ఇంతకు క్రితం చెప్పియున్నాడు. 2.42 నుండి 2.43వ శ్లోకాలు. కాని ఎవని బుద్ధి అయితే ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రకాశిస్తుందో వాడు భౌతిక ఇంద్రియ సుఖాలు దుఃఖహేతువులే అని తెలుసుకుని వాటిని వాంఛించడు. అలాంటి వ్యక్తికి వైదిక కర్మకాండల పట్ల ఆసక్తిపోతుంది. ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్య కృతః కృతేన. ఫిబ్రవరి 1-12. కామ్య కర్మల ద్వారా పొందిన ఇహపరలోక భోగములు అనిత్యమైనవి మరియు దుఃఖముతో కూడుకున్నవి అని అర్థం చేసుకొని జ్ఞాన సంపన్నులైన మునులు వైదిక కర్మలకు అతీతంగా ఉంటారు. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి. 53 కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు. సాధకులు ఆధ్యాత్మిక పదంలో పురోగమించేటప్పుడు తమ మనస్సులో వారికి భగవంతునితో సంబంధం బలపడుతూ ఉంటుంది. ఆ సమయంలో తాము పూర్వం చేసే వైదిక కర్మలు ప్రతిబంధకంగా సమయం తీసుకునేవిగా అనిపిస్తాయి. తమ భక్తితో పాటుగా ఇంకా పూజలు మొదలగునవి చేయాలా అని అనుకుంటారు మరియు పూజాది కార్యాలను వదిలి పూర్తిగా సాధనలో నిమగ్నమైతే ఏదైనా తప్పు చేసినట్టవుతుందా అని సంశయపడతారు. ఇలాంటి వారు తమ సందేహానికి ఈ శ్లోకంలో జవాబు తెలుసుకుంటారు. కోరికలను తీర్చే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా సాధనలోనే నిమగ్నం అవటం తప్పు కాదని, పైగా అది ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. మాధవేంద్ర పూరి అనే ప్రఖ్యాత 14వ శతాబ్దముని చాలా దృఢంగా ఈ భావాన్ని వ్యక్తం చేస్తాడు. అతను ఒకప్పుడు విస్తృతమైన కర్మకాండ ఆచారాలు పాటించే ఒక వేద బ్రాహ్మణుడు, కాని సన్యాసం తీసుకుని పరిపూర్ణంగా శ్రీకృష్ణభక్తిలో నిమగ్నమైపోయాడు. తన జీవిత తదుపరి దశలో ఇలా అన్నాడు: సంధ్యావందన భద్రమస్తు భవతే, భో స్నాన తుభ్యం నమః, భో దేవాః పితరశ్చతర్పణ విధౌ, నహం క్షమః క్షమ్యతాం, యత్ర క్వాపి నిషద్య యాదవకులోత్, తాస్య కంసద్విషః, స్మారం స్మారమఘం హరామి తదలం, మన్యే కిమన్యేన మే. అన్ని వైదిక ఆచారాలకి నా క్షమార్పణ అర్పిస్తున్నాను, ఎందుకంటే వాటిని పాటించటానికి ఇక నావద్ద సమయం లేదు. కాబట్టి ఓ ప్రియమైనా, సంధ్యావందనము, ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం పొందినవారు రోజుకు 3 సార్లు చేసే వైదిక ప్రక్రియ, పుణ్యస్నానాలు, యజ్ఞయాగాదులు, పితృకర్మలు వంటివి, దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు నేనెక్కడ కూర్చున్నా కంస విరోధి అయిన శ్రీకృష్ణ పరమాత్మనే ధ్యానిస్తున్నాను, అది చాలు నన్ను ఈ భౌతిక బంధాల నుండి విడిపించటానికి. శ్రీకృష్ణుడు సమాధౌ అచల అన్న పదాన్ని భగవంతుని ధ్యాసలో ఉండే దృఢ సంకల్పాన్ని సూచించటానికి ఈ శ్లోకంలో ఉపయోగించాడు. సమాధి అన్న పదం సమత్వము మరియు బుద్ధి అన్న మూలధాతువుల నుండి ఏర్పడింది, అంటే పరిపూర్ణ సమత్వ బుద్ధిస్థితి. ఉన్నతమైన చైతన్యంలో స్థిర బుద్ధి కలిగి ప్రాపంచిక భౌతిక ప్రలోభాల పట్ల మోహితుడు కానివాడు ఆ యొక్క సమాధి అంటే సంపూర్ణ యోగస్థితిని పొందుతాడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ, స్థితధీః కిం ప్రభాషేత కిమాసిత వ్రజేత కిం. 54 అర్జునుడు పలికెను: ఓ కేశవా, భగవద్ధ్యాసయందే స్థిరముగా ఉన్న స్థితప్రజ్ఞుని వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును, ఎలా కూర్చొనును, ఎలా నడుచును? స్థిత ప్రజ్ఞ, స్థిరబుద్ధి కలవాడు, సమాధి ధ్యానంలోనే నిమగ్నమైనవాడు అన్న బిరుదునామాలు జ్ఞానోదయమైన వారికి వర్తిస్తాయి. శ్రీకృష్ణుడి నుండి నిజమైన యోగస్థితి, సమాధి గురించి విన్న తరువాత అర్జునుడు సహజంగానే కలిగే ప్రశ్నని అడుగుతున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి యొక్క మానసిక స్వభావం గురించి తెలుసుకోబోరుతున్నాడు.
అంతేకాక అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తనలో ఈ దివ్యమైన మానసిక స్థితి ఎలా వ్యక్తమగునో అని అడుగుతున్నాడు. ఈ శ్లోకంతో మొదలిడి అర్జునుడు శ్రీకృష్ణుడిని 16 ప్రశ్నలు అడుగుతాడు. జవాబుగా శ్రీకృష్ణుడు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, తపస్సు మరియు ధ్యానం వంటి వాటి యొక్క నిగూఢ రహస్యములను తెలియపరుస్తాడు. ఆ 16 ప్రశ్నలు ఇవే. భగవద్ ధ్యాస నందే స్థిరముగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణములెవ్వి? శ్లోకం అర్ధరాత్రి 3:06. సకామ కర్మల కన్నా జ్ఞానమే శ్రేష్టమన్నప్పుడు నన్ను ఈ భయంకరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? శ్లోకం 3.1. ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఎవరో చేపించినట్టుగా పాపిష్టి పనులను చేయటానికి ఎందుకు ప్రేరేపింపబడతాడు? శ్లోకం తెల్లవారుజాము 3:36. వివస్వనుడి తరువాత చాలా కాలానికి పుట్టావు కదా నీవు, మరి అతనికి ప్రారంభంలో ఈ శాస్త్రం చెప్పావంటే దాన్ని నేనెలా అర్థం చేసుకోవాలి? శ్లోకం 4.4. కర్మ సన్యాస మార్గాన్ని ప్రశంసించావు, మళ్ళీ భక్తితో పని చేయటాన్ని కూడా ప్రశంసించావు. దయచేసి ఈ రెంటిలో ఏది శ్రేష్టమైనదో నిర్ణయాత్మకంగా చెప్పుము. శ్లోకం 5.1. ఓ కృష్ణ, మనస్సు అత్యంత చంచలమైనది, కల్లోలమైనది, దృఢమైనది మరియు మొండిది. దీనిని నిగ్రహించుట వీచేగాలిని నిరోధించటం కన్నా కష్టమని అనిపిస్తున్నది. శ్లోకం ఉదయం 6:34. ఈ మార్గంలో విశ్వాసంతో బయలుదేరినా నిగ్రహించబడని కోరికలతో మనస్సు భగవంతుని నుండి మరలిపోయి ఈ జన్మలో అత్యున్నత పరిపూర్ణత చేరుకోలేక విజయం సాధించలేకపోయిన యోగి పరిస్థితి ఏమిటి? శ్లోకం ఉదయం 6:37. బ్రహ్మన్ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూత అంటే ఏమిటి? ఆదిదైవం అంటే ఎవరు? ఆదియజ్ఞ అంటే ఎవరు? తను ఈ శరీరంలో ఎలా ఉంటాడు? ఓ మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా, దృఢ సంకల్పంకల వారు మరణ సమయంలో నీతో ఎలా ఏకమవ్వచ్చు? శ్లోకం 8.1-2. సమస్త లోకాల్లో వ్యాపించి ఉండగలిగే నీ యొక్క దివ్యమైన ఐశ్వర్యము గురించి తెలియపరుచుము. శ్లోకం ఉదయం 10:16. నీ విశ్వరూపాన్ని చూడగోరుతున్నాను, ఓ పరమపురుషా. శ్లోకం 11.3. సమస్త సృష్టికి పూర్వం ఉన్నది నీవే, అలాంటి నీ గురించి తెలుసుకోగోరుతున్నాను. నీ తత్వం, కార్యములు నన్ను సమ్మోహితుణ్ణి చేస్తున్నాయి. శ్లోకం ఉదయం 11:31. నీ వ్యక్తిగత రూపాన్ని ఆరాధించేవారు మరియు నిరాకార బ్రహ్మన్ను ఆరాధించేవారిలో ఎవరు యోగంలో ఎక్కువ శ్రేష్ఠులు? శ్లోకం 12.1. ప్రకృతి మరియు పురుషుని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. క్షేత్రం అంటే ఏమిటి మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం యొక్క స్వభావం ఏమిటి మరియు జ్ఞాన విషయానికి ఏమిటి? శ్లోకం 13.1. త్రిగుణములకు అతీతమైన వారి లక్షణాలు ఏమిటి? ఓ ప్రభూ, వారు ఎలా ప్రవర్తిస్తారు? వారు త్రిగుణముల బంధాలకు అతీతంగా ఎలా వెళ్ళగలిగారు? శ్లోకం మధ్యాహ్నం 2:21. వేదాల్లో చెప్పిన ఆదేశాలను ఖాతరు చేయకుండా కాని భక్తితో పూజించే వారి పరిస్థితి ఏమిటి? శ్లోకం 17.1. సన్యాసం అంటే ఏమిటి? అది త్యాగం, కర్మ ఫలాలని త్యజించటం కంటే ఎలా వేరైనది? శ్లోకం 18.1.